ఈరోజు ఉదయం అరౌండ్ 9 గంటలకి ఈ లైబ్రరీ వెనకాల ఉన్నటువంటి సంపులో వాటర్ సంపులో ఒక డెడ్ బాడీ ఉందని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది పుష్పానిస్ట్ పోలీస్ స్టేషన్కి. దాని తర్వాత ఇన్స్పెక్టర్ గారు ఇమీడియట్గా ఆ స్పాట్కి చేరిపోయి అక్కడికి వెళ్ళేసరికి సంపు పైనే బట్టలు ప్లస్ ఒక సెల్ ఫోను తర్వాత చెప్పులు ఉన్నాయి. లోపల చూస్తే ఒక బాడీ ఉంది. ఆ బాడీని బయటకు తీయడం జరిగింది. తీసిన తర్వాత ఏంటంటే స్టూడెంట్స్ అంతా గ్యాదర్ అయ్యారు. వాళ్ళు ఏమంటారంటే స్టూడెంట్ అయి ఉంటాడని చెప్పేసి వాళ్ళు అనుమానం వ్యక్తం చేశారు. అయితే అక్కడ దొరికినటువంటి ఫోన్స్ బట్టలు చెప్పులు ఉన్నాయి. ఆ ఫోన్ రింగ్ చేస్తే వాళ్ళ బ్రదర్ ఎత్తాడు. వాళ్ళ బ్రదరుని పిలిచి చెప్పడం జరిగింది. తర్వాత వాళ్ళ మదరు వాళ్ళ రిలేషన్స్ అంతా కూడా వచ్చారు. దాని తర్వాత కూడా స్టూడెంట్స్ దాన్ని బాడీని తీసుకోవడానికి వాళ్ళు అర్థానికి చెప్పారు. అయితే దాన్ని మేము కమెంట్ చేయడం జరిగింది. ఇది వాళ్ళ మదర్ వచ్చింది, వాళ్ళ అబ్బాయి బాడీ కాబట్టి మరి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కమెంట్ జరిగింది. అయితే ఆ బాడీ తీసుకుపోయే క్రమంలో ఈ స్టూడెంట్స్ అందరూ కూడా రాళ్ళు వేయడం జరిగింది. రాళ్ళు వేసినప్పుడు వాళ్ళందరికీ కూడా అప్పీల్ చేయడం జరిగింది, ఇలాంటి చేయకూడదు, ఎందుకంటే వాళ్ళ మదర్ వాళ్ళు వచ్చారు కాబట్టి చేయదని చెప్పారు. ఆయన బట్టి వాటికి కొంతమంది రాళ్ళు వేయడం జరిగింది. తర్వాత మేము వాళ్ళని రాళ్ళు చేయదని అప్పీల్ చేసిన తర్వాత కొంచెం కామ్గా జరిగింది. ఈ క్రమంలో ఒక 2-3 కానిస్టేబుల్స్ కూడా ఇంజురీస్ అయినాయి, రాళ్ళు వేయడం వల్ల ఇంజురీస్ అయినాయి. సో అది విషయం. సార్ విద్యార్థి ఎవరు ఇక్కడ ఇతని డిసీజ్డ్ పేరు ఏంటంటే ఈయన బత్తుల శిలారి బాబు, తండ్రి పేరు ప్రసాద్, వాళ్ళు 20 years ఉంటాడు. వాళ్ళది నేటివ్ యాక్చువల్గా నల్గొండ దగ్గర నాగర్ సాగర్ నల్గొండ. అయితే అబ్బాయి మట్టి పని చేసుకుని పడతాడు. వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములు. సో వాళ్ళ ఫాదర్ కూడా అది డీటెయిల్స్ ఇక్కడ మేము చెప్పడం జరిగింది. స్టూడెంట్స్ కొంతమంది కావాలని చెప్పి బట్ ఎనీవే విద్యార్థి చేయడం వల్ల మళ్ళీ వాళ్ళని కన్విన్స్ చేసిన తర్వాత బాడీ లిఫ్ట్ చేసే క్రమంలో కొంతమంది ఇంకా తీసుకుపోనే సార్ పోలీసు బందోబస్తు బాగానే వచ్చింది. అయినా కూడా వీళ్ళు ఎదురు తిరిగి షిఫ్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంటే పోలీసుల పైకి రాలేదు. ఆధార్ కార్డు పోలీసులు కూడా కొంతమంది లాఠీ చార్జ్ చేసిన పోలీసులకు విద్యార్థులకు గాయపడినాయి కొంతమందికి. ఇది ఇంతవరకు జరిగినటువంటి విషయం. 3 రోజుల క్రితం వెళ్ళిపోయాడని అంటున్నారు. ఏమైనా కంప్లైంట్ వచ్చిందా లేకుంటే ఇది సూసైడా? ఏమన్నా లేదు, ఫస్ట్ రోజు పనికి వెళ్ళాడు 11 o'clockకి. వెళ్ళిన తర్వాత మళ్ళీ రాలేదు. అంతకుముందు కూడా ఒకసారి 2 సార్లు పోయి వచ్చేసాడు. కాబట్టి వాళ్ళు అదే మళ్ళీ వస్తాడులే అనుకున్నారు. బట్ ఈరోజు ఈ ఫోన్ దొరకడం వల్ల మనం మాట్లాడడం వల్ల మనం రావడం జరిగింది. లేదు, చదువుకోలేదు, 8th 9th అని చెప్తున్నారు. మాణికేశ్వర నగర్ 2 కానిస్టేబుల్ చాలా మంది ఉన్నారు కదా, 7 మంది చిన్న బట్ ఇద్దరికి కొంచెం బ్లీడింగ్ ఇంజరీస్ అయ్యాయి. సార్ పోలీస్ వెహికల్ అటాక్ అయింది కదా సార్, దానిలో ఏం ఇంజరీ కాదు. పోలీస్ వెహికల్ ఒకటి రాళ్ళు వేశారు కదా సార్. ఎమ్మెల్యే సంపత్ పైన ఏమన్నా కార్ పైన ఏమన్నా దాడి లేదండి, ఆయన అప్పుడే అంతకుముందు వచ్చారు. ఇంకా ఈ రాళ్ళు వేస్తున్నారు కాబట్టి ఆయన వెహికల్ మీద పడి ఉంటాయి. బట్ అది ఇంకా చూడలేదు. న్యాచురల్ ఇప్పుడు రాళ్ళు పడినప్పుడు ఎరగాలని వచ్చి పడడానికి అవకాశం ఉంది. లేదు పంపించేసి ఇప్పటి వరకు దాదాపు ఒక 4 తీసుకున్నారు, 4-5 మెంబర్స్ తీసుకోవడం జరిగింది. అది వాళ్ళు వెరిఫై చేస్తారు.